ఫుల్లీ ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేసేటువంటి పర్సన్స్‌కి జీఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అవునా? కాదా? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్రెషోల్డ్ లిమిట్ దాటిన వారు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సెక్షన్ 22 చెప్తుంది. అలాగే సెక్షన్ 23, 24 కూడా రిజిస్ట్రేషన్ గురించే మాట్లాడుతుంది సీజీఎస్టీ యాక్ట్‌లో. యాగ్రిగేట్ టర్నోవర్ అంటే టాక్సబుల్ సప్లై ప్లస్ ఎగ్జెంప్ట్ సప్లై 2 కలుపుకుంటే యాగ్రిగేట్ టర్నోవర్. ఈ యాగ్రిగేట్ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే రిజిస్ట్రేషన్ కావాలి. ఒక పర్సన్ ఓన్లీ గూడ్స్ మాత్రమే సప్లై చేస్తున్నారనుకోండి. చాలా రాష్ట్రాల్లో ఈ గూడ్స్ మాత్రమే సప్లై చేసే వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ 40 లాక్స్ ఆఫ్ రూపీస్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్‌లో 10 లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. ఒక పర్సను సర్వీసు, గూడ్స్ 2 సప్లై చేస్తున్నారనుకోండి. వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ 20 లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. ఏ రాష్ట్రం నుంచి అయితే సప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సెక్షన్ 24 ఆఫ్ సీజీఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే, థ్రెషోల్డ్ లిమిట్‌తో నిమిత్తం లేకుండా కొంతమంది మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మొదటి రూపాయి సప్లై దగ్గర నుంచి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్స్, ఈ కామర్స్ ఆపరేటర్స్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, టీడీఎస్ డిడక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మ్యాండేటరీగా థ్రెషోల్డ్ లిమిట్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే, 2 కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు థ్రెషోల్డ్ లిమిట్ దాటి వాళ్ళ అగ్రిగేట్ టర్నోవర్ ఉన్నా కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఎవరు ఆ 2 కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అంటే, ఒక పర్సన్ ఫుల్‌గా ఎగ్జామ్టెడ్ సప్లైసే చేస్తున్నాడు. రాష్ట్రంలో అంతర్రాష్ట్రం గాని, లేకపోతే ఇతర రాష్ట్రాలకు కానీ సప్లై చేస్తున్న ఫుల్లీ ఎగ్జామ్టెడ్. అలాంటి సందర్భంలో ఆ యొక్క పర్సన్‌కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటినా సరే. అలాగే అగ్రికల్చరిస్ట్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ మూలాన ఏదైతే ప్రొడ్యూస్ వస్తుందో దానంత మటుకు కూడా రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అలాగే గవర్నమెంట్ వారికి వాళ్ళు కొంతమంది పర్సన్స్‌ని నోటిఫై చేయొచ్చు. మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్పి. అలా నోటిఫై చేయబడినటువంటి పర్సన్ ఎవరు అంటే కనుక, ఒక పర్సను సప్లై చేస్తున్నారు. బట్ ఆ టాక్స్ అనేది సప్లై చేసేవాళ్ళు కట్టకుండా రివర్స్ చార్జ్ మెకానిజంలో రిసిపియంటే కట్టాలనుకోండి. ఇతని సప్లైస్ అన్నీ అలాంటి సప్లైసే. అంటే ఆ యొక్క రిసిపియంటే రివర్స్ చార్జ్‌లో టాక్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటే, అలాంటి వ్యక్తి కూడా ఈ సప్లయర్ కూడా రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు అని గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే, థ్రెషోల్డ్ లిమిట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు అగ్రిగేట్ టర్నోవర్ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే టాక్సబుల్ సప్లైస్, ఎగ్జెంప్ట్ సప్లైస్ 2 కలుపుకొని అగ్రిగేట్ టర్నోవర్ అని అనుకోవాలి. మిక్స్డ్ సప్లై అంటే ఏంటంటే, వీళ్ళు టాక్సబుల్ సప్లై చేస్తున్నారు, ఎగ్జెంప్ట్ సప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయన సర్వీస్ చేస్తున్నారు. ఆయన ఎగ్జెంప్ట్ సర్వీసు 19,50,000 టాక్సబుల్ సర్వీసు రూ. 1,00,000 అనుకోండి. అప్పుడు ఏమైపోయింది? 19,50,000 ప్లస్ రూ. 1,00,000 20,00,000 దాటిపోయింది. ఎందుకంటే సర్వీస్ చేసే వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ 20 లాక్స్ ఆఫ్ రూపీస్. లేకపోతే గూడ్స్, సర్వీస్ 2 చేసే వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ 20 లాక్స్ ఆఫ్ రూపీసే. సో, ఈయన చేసేటువంటి 20,50,000 సప్లైలో 19,50,000 ఎగ్జామ్ట్ ఉంది. రూ. 1,00,000 టాక్సబుల్ ఉంది. ఇప్పుడు 20 దాటిపోయింది కాబట్టి ఈయన రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కానీ టాక్స్ దేని మీదకి మాత్రమే కడతారు? ఓన్లీ 1,00,000 మీదే టాక్స్ కడతారు. సపోజ్ ఎవరన్నా పర్సను ఓన్లీ ఎగ్జామ్టెడ్ సప్లై చేస్తున్నారనుకోండి, ఇంకా ఆయన అగ్రిగేట్ టర్నోవర్ ఎంతున్నా సరే ఆయనకి రిజిస్ట్రేషన్‌తో పని లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.